ప్రేమనులారా, ప్రభువును మీకు అందరికీ వందనాలు చేస్తాను. ప్రభువును ఆరాధించే భాగ్యం చాలా గొప్ప భాగ్యం. అంత మించింది మరొకటి ప్రపంచంలో లేదు. సమయమున దేవుడు మనకు తెలిసే వాక్యం మేల్కొందాం. 9 గంటలకు ముగింపు అని ఇక్కడ నాకు తెలవడిన సంగతిని బట్టి ఇప్పుడు 8:32 నిమిషాలైంది. 9కి ముగిస్తాను. దేవుని ఆలోచించిన వాక్యం బట్టి ఇని మేలు పొందాం. దేవుని వాక్యానికి మన జీవితం మేలు చేసుకునేది ఇప్పుడు చాలా మంచిది. యెషయా గ్రంథం ప్రియమైన వాళ్ళరా, 6వ అధ్యాయం మొదటి నుండి 3వ వచనం వరకు బిగ్గరగా నిదానం చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుండి 3వ వచనం వరకు బిగ్గరగా నిదానించి చదవాలని మనం చేస్తున్నాం. రాజైన ఉజ్జియా వృద్ధి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సేరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారి సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. మంచిది. ప్రార్థన చేస్తాం. ప్రియులారా, మహిమా స్వరూపి అయిన మహోన్నతుడు అయిన తండ్రి, మీకు స్తోత్రం. నాన్న ఆరాధన శ్రేష్ఠుడు ఏకుడు, మీకు స్తోత్రం తండ్రి. ఇంతవరకు మీ ప్రియకుమారైన యేసు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యముడే రొట్టెలు, ఆయన రక్తానికి సాదృశ్యముడే రసములు, ఆశీర్వాదమైన పాత్రలు పాలు పొందే ఘనత మాకు అనుగ్రహించిన స్తోత్రం అండి. పలువురు సంఘాన్ని బట్టి మీకు స్తోత్రం అండి. పలువురు సంఘంలో విడుదల ద్వారా జరిగిస్తున్న మన పరిచర్యను బట్టి మీకు స్తోత్రం అండి. ఆ సంఘంలోని బిడ్డలను మీ కృపలో శ్వాసమందు స్థిరపరచరి, బలపరచరి, ఫలించేయరి, అభివృద్ధి పరచరి, వర్ధలే చేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం అండి. పక్షాన్ని నిలుచున్న నేను బలహీనుని, బలపరచరి, వాక్శక్తి సాయం చేయండి. శివానికి ఎడగల శివుడు గ్రహించమని సాయం చేసి అన్నిట్లో మీ నామను మీరు మహిమపరచమని ప్రార్థిస్తూ మీ ప్రియకుమారైన యేసు ప్రభు మహిమను బట్టి స్తుతి స్తోత్రం సమర్పించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. సమయమున ప్రేమైన వాళ్ళారా, నాకు అప్పచెప్పిన సమయాన్ని బట్టి నేను ముగిస్తాను. అయితే సమయమున దేవుని దగ్గర బట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రభువు ఏ సింహాసనములు ఉన్నవి అని ఒక 5 ఉన్నాయి. 5 ఎన్నైతే నాకు తెలియదు. సమయానికి మటుకు నేను 1లో ముగిస్తాను, 2లో ముగిస్తాను, 3లో ముగిస్తాను, 4లో ముగిస్తాను, 5లో ముగిస్తాను తెలియదు. మాట్లాడిన కాడికి మాట్లాడతా. ప్రభు చిత్తం అయితే మరలా మాట్లాడతా వచ్చినప్పుడు, మధ్యన కానీ ఇంకా ఎప్పుడన్నా కానీ. ఎందుకంటే ఇవి చెప్పాలని ఉంది దేవుని దయల బట్టి. మేలుకే మనమంతా ఆరాధించే విషయంలో
మనమంతా దుద్దువాటి విషయంలో, మనమంతా మేలు పొందే విషయంలో, ఇట్లా మొత్తానికి ఈ వాక్యంలో ఇంకా ఎన్నెన్నో దేవుడు మనకు తీసుకొచ్చేది. అందుకు నేను నమ్ముతున్నాను. మిమ్మల్ని కూడా మిమ్మల్ని కూడా చూసి సంతోషిస్తున్నాను. సమయంలో మనం చూస్తే ప్రేమనులారా, ఎందుకంటే ఏదంటే అది పెట్టారు కాబట్టి ఎక్కువ మాట్లాడానికి కూడా కష్టమవుతుంది. సరే, మొత్తానికి ఏమన్నా కానీ మిగతా ఏది మాట్లాడకూడదు అనమాట. అది ఉంది కాబట్టి రికార్డ్ చేసేది. ఈ సమయంలో ఏమన్నాను లేక ఈ సమయంలో దేవుడు మనకు తెలిసే పాఠం ఏంది? ప్రభుకు ఏ సింహాసనములు ఉన్నవి అనే మాట ఇక్కడ నేననేది. దేవుడు నాకు చూపించిన వాక్యాన్ని మీ ముందు పెడుతున్నాను, విన్నారా? అది కష్టమైంది, దేవుడు కలిగిందా. కాకపోతే మీ మధ్యకు వచ్చి ఆరాధించాలా, మీతో సవాసం నా కోరిక. ఆ కోరిక ప్రకారంగా వచ్చాను, ప్రభుని ఆరాధించాను, మీతో సవాసం చేస్తున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి 3వ వచనం వరకు చూసుకుంటే అక్కడ ప్రభుకి ఏ సింహాసనం ఉంది చెప్పచ్చు. అతి ఉన్న సింహాసనము ఉన్నట్టు మనం చూస్తున్నాం. ప్రభుకి ఏ సింహాసనం ఉంది అంటే అతి ఉన్నత సింహాసనము, దాని మీద ఆశీనుడై ఉండి ఆరాధించబడుతున్నాడు మహాదూతల చేత. పరిశుద్ధుడు 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 అని. ఎంత మంచిది! ఇటు ఆరాధన అసలు ఎవరికి లేదు. ఏంది అనుకున్నావు? అర్థం చేసుకుంటే అక్కడనే ఉంది. ఏమని? పరిశుద్ధుడు 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 అని. ఎంత గొప్పది ఆరాధన! దానికి అర్థం చేసుకుంటే హృదయము పొంగుతుంది. ఏంది అనుకున్నావు? మహాదూతలు ఆయన్ను ఆరాధించే విషయంలో పరిశుద్ధుడు 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 అని 3 సార్లు అన్నారు. ఒక్కసారి కాదు, రెండోసారి కాదు, 3సారి అనేట్టు మనం చూస్తున్నాం. 3 సార్లు అన్నారు ఆ మాట. ఒకే మాటను 3 సార్లు ఇట్లా మనం చూస్తున్నాం. ఇదే ప్రకటన ప్రేమనులారా, ఇదే ప్రకటన 4వ అధ్యాయం మరిగింతుంది కాబట్టి పాట మటుకు కరెక్టే. కాకపోతే మాటకు సంబంధించేది కొంచెం తేడా. ఎందుకంటే పొద్దున ఏం నీళ్ళే, మొత్తం నీళ్ళు తాగి వచ్చిన ముందుగానే దేవుని పలికిస్తుంది. నీళ్ళు తాగి వచ్చి గింటుంది. ఇంకా సరే కానీ ఏమన్నా కానీ ప్రాణగంధం 4వ అధ్యాయం మొదటి నుండి అక్కడ 8వ వచనం వరకు చూసుకుంటే చదివితే బాగుంటుంది. ఎన్నైనా కానీ లేదు. ప్రాణగంధం 4వ అధ్యాయం మొదటి నుండి 8వ వచనం వరకు బిగ్గరగా నిదానించి చదవాలని. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదన నేను. వెంటనే నేను వసుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఒక సింహాసనం వేయబడింది. సింహాసనం నందు ఒకడు ఆసీనుడై ఉండెను. అక్కడ సింహాసనం ఉంది, ఇక్కడ కూడా సింహాసనం ఉంది. అక్కడ ఆసీనుడై ఉన్నాడు, ఎక్కడ యెషయా గ్రంథంలో, ఇక్కడ కూడా సింహాసనం ఆసీనుడై ఉంటాడు. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంతములు దగదగ మెరిచేది, మరకతం వలె ప్రకాశించేది దగదగ. ఇంద్రధనుసు సింహాసనం, ఇంద్రధనుసు సింహాసనం చుట్టూ ఉంది. ఇంద్రధనుసు ఎప్పుడు కనిపిస్తుంది? పాత నిబంధనలో 8వ అధ్యాయంలో చూస్తాం. దేవుడు ఎవరికి వాగ్దానం చేసి ఆ యొక్క ఇంద్రధనుసు విషయంలో వండాడు? నోవాహు. ఎందుకంటే జలప్రళయం వచ్చినప్పుడు మొత్తం అంతా సర్వనాశనం అయిపోయినప్పుడు నీకు నాకు
మధ్య ఆకాశంలో నా ధనుసు ఉంచుతాను అన్నాడు. అదేది ఇంద్రధనుసు. అందుకే మనం వర్షం పడినప్పుడు చూసి ఇంద్రధనుసును మనం చూస్తాం. అప్పుడు చూసంటే నేను ఇప్పుడు ఏమో నాకు అంతగా చూపు తక్కువ అయిపోయింది. అసలు అప్పుడప్పుడు ఆడాడు అంట. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు నేను. ఈ సింహాసనం 24 ఎవరంటే కదా పాత నిబంధనలు ఉండే 12 మంది గోత్రకర్తలు, కొత్త నిబంధనలు ఉండే 12 మంది గోత్రకర్తలు. వీరి 24 సింహాసనం మీద ఉండే పెద్దలు. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుంది. ఆ సింహాసనములో నుండి మెరుపులను మనం వాన చదువుతున్నాం కదా, మెరుపులు ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. ఇదెల్లా వాన వచ్చినప్పుడు చూస్తాం. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు. గాజు సముద్రం. గాజు మనం మామూలుగా ఇంట్లో కొందరు అంటే నీళ్ళు గాజుది ఒకటి నీళ్ళది పెట్టుకుంటారు, నీళ్ళది ఉంటుంది, దాంట్లో చేపలు పెట్టుకుంటారు చూడండి. గాజు సముద్రం. ఆ సింహాసనమునకు మధ్యన సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. 4 జీవులు ఆడ కెరూబులు. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషి ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేను. అక్కడ కూడా 6 రెక్కలు మనం చూస్తున్నాం యెషయా గ్రంథంలో. చెరుపులకు అంటే మహాదూతలకు. అవి చుట్టూ రెక్కలు లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలము. సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగులు ఆడ సైన్యములకు అధిపతి యెహోవా అని. ఈడ వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్న సర్వాధికారి అని ఆరాధిస్తున్నారు. చెరువులంటే మహాదూతలు. ఈడ ఆరాధిస్తున్నారు 4 జీవులు. రాత్రింబగులు అంటే 24 గంటలు. ఎంత గ్రేట్! మాకు ఆలోచన చేయండి. పురకాలంగా ఆరాధన హృదయంలో ఉంది. అర్థం చేసుకుంటే ఏ మాత్రం ఒక్క నిమిషం కూడా వెనకాడకుండా ఇక్కడ చూచేది నా హృదయంలో అట్లా పొంగుతుంది. రాత్రింబగళ్ళు అంటే 24 గంటలు. 24 గంటలు వాళ్ళు ప్రభును ఆరాధిస్తున్నారు. ఏమని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. ఆడ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని యెషయా గ్రంథంలో. ఆడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, ఈడ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. ఈడ 4 జీవులు రాత్రింబగళ్ళు మానక ఆరాధిస్తున్నారు. మనమెంట ఆరాధిస్తున్నాం? కొందరు మాట్లాడారు ప్రభు దినం, ఆదివారం దినం ఆరాధించడానికి పొలాలకు, వ్యాపారాలకు, బంధువుల కార్యాలకు, పెళ్లిళ్లకు ఏదో దానికి వెళ్ళిపోతున్నారు. నీకేం అర్థమైనట్టు ఆరాధన అంటే వెళ్ళిపోతే? కొందరు వెనకొస్తారు. ఏమైనట్టు నువ్వు ప్రభుని ఆరాధించేది? ఇక్కడ చూడండి ఎట్లుందో. ప్రభుని ఆరాధించేది ఇక్కడ రాత్రి పగలు ఏం ఊసి లేదు, ఏం తేడా లేదు, ఏమి తగ్గలేదు. ఇలా ఆరాధిస్తున్నారు రాత్రి పగలు మానక. ఎంత గొప్పది ప్రభు, ఎంత గొప్పవాడు అనేది ఆ మహాదూతలకు యెషయా గ్రంథంలో అర్థం చేసుకున్నారు. ప్రభు ఎంత గొప్పవాడు అనేది
అధ్యాయంలో 4 జీవులు అర్థం చేసుకొని ఆరాధిస్తున్నారు. మనం అర్థం చేసుకొని ఆరాధిస్తున్నామా? మనం అర్థం చేసుకొని ఆరాధిస్తున్నామా? ఆరాధన అంటే ఏంటి? గబగబ వచ్చి రొట్టె తీసుకుంటేది కాదు, గబగబ వచ్చి రసం తాగేది కాదు. ఆరాధన అనే సత్యం తెలుసాలా నీకు? ఆరాధన అనే సత్యం తెలియాలా? రొట్టె ఎందుకు చూపిస్తుంది? యేసుప్రభు శరీరాన్ని సాదృశ్యం. ఈ రసం ఏం చూపిస్తుంది? యేసుప్రభు రక్తాన్ని సాదృశ్యం. మనం రొట్టె తీసుకున్నప్పుడల్లా యేసుప్రభును జ్ఞాపకం చేసుకోవాలా, రసం తీసుకున్నప్పుడల్లా యేసుప్రభును జ్ఞాపకం చేసుకోవాలా. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఆయన శిలువ మరణం, ఆయన పరలోకం మొదలుకొని ఆయన రక్తమాంసంలో పాలువాడైనది. ఇలా చెప్పాడు ఆరాధనలో. ఆయన ధనవంతుడై దరిద్రుడైనది. ఆయన మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి తాను అప్పగించుకునేది. చిరివేయబడి ఈపిన కోడా దెబ్బలు, ముళ్ళ కోడాలు క్షమించాలి. ఆ కోడకు ముళ్ళు ఉన్నాయి. మొత్తానికి ముళ్ళ కోడాలు కాదు కానీ ముళ్ళ కొరడ. ఎందుకంటే దేహంలో పరిగెత్తున్నాను కాబట్టి కొంచెం పలకానికి కూడా సబ్జెక్ట్ మనకు కరెక్టే. అందుకే మా సంఘాలు చెప్తున్నాను, కుటుంబం కానీ సంఘం కానీ నాతో కొంచెం చూసుకునేది కొన్నాళ్ళ పాటు ఉండేటట్టు కానీ, లేదంటే వెళ్ళిపోతే మీ పరిస్థితి ఇబ్బంది అయిపోతుంది. అంటే ఎందుకంటే ఒకటి దొరుకుతుంది. సరే, ముళ్ళ కోడలతో కొడితే ఇంపిన ముళ్ళు లోపలికి పోతాయి, మళ్ళీ లాగే తగ్గ రక్తమాంసం గడపోతాయి. ఆయన ఈపు నాగేలుగు నవ్వుడైతే నాగేలు తెలుసు కదా. తల్లో ముళ్ళకిట్టాం, ఒక ముళ్ళు పోతుంటే అప్ప అంటాం, లోపలికి చిక్కులుకోపోయినాయి. మొక్క మీద ముసుకేసి సైనికుడు బెరువుగా బిగించాడు. నారెక్కన్న చిన్నగా ఉంది. ఆ సైనికుడు రెట్ట ఎట్లుంటుంది? బలంగా ఉంటుంది. ఆడినాడు మొక్క మీద. ప్రభు మొక్క పగిలిపోయింది. గడ్డ పేరు పెరిగితే శరీరం వచ్చింది. ఉమ్మి మోసారు. అందుకే పాట పడతాం, ఉమ్మి వేసిన గాని ఊరా కొంటిగా ప్రభువా అని. ఉమ్మి మన మీద ఉమ్మి చూరుకుంటామా? ఒక మాట అంటేనే గుర్ర అంటాం. మనం అన్నామా లేదా? ఎంత ఫోర్స్ ఉంటుంది మొక్క. మన నిమిత్తం ఆయన దేవుడు యేసు ప్రభు రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఇలాగ చెప్పుకుంటే యేసు ప్రభు సెలవులో భూమికి ఆకాశానికి వేలాడదీయబడ్డాడు 3 మేకల మధ్య. ఆయన ఇంకొకరు స్నానం తప్పాయి. ఆయన హృదయం అందరం వలె మైనం కరిగింది. ఆయన నాలుక దవడ కట్టుకొనిపోయింది. ఆయన నిలవలే పారవేయబడ్డాడు. ఎంత గొప్ప త్యాగం చేశాడు. కాలేడు. మనం ఒక గంట సేపు ఉండలేం. ఎర్రటి వెళ్ళాం 9 గంటల నుండి 3 గంటల వరకు శిలువలో వేలాడదీయబడ్డాడు. మన పాప శిక్ష తల మీద వేసుకొని మన ప్రావణ శిక్ష యావత్తు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణాడు. ప్రభు మనకు మేలు చేశాడు. పాపం యొక్క దాసత్వం నుండి విడిపించాడు. పాపం యొక్క శిక్ష లేకుండా ఎత్తేసాడు, కొట్టివేసాడు, రద్దు చేసాడు. ఎంత మంచిది! ఇది ఎవరు తీర్చలేరు, అది అట్టుండాల్సిందే అని కీర్తన 49వ అధ్యాయము 7వ వచనం చూసి రాయబడిన లిస్టు. అది అట్టుండాల్సిందే, ఎవరు తీర్చనికి లేదు. ప్రభు ఎంత గొప్ప మేలు చేశాడు. గొప్ప మేలు చేసిన ప్రభును ఆరాధించే విషయంలో హృదయం ఎట్టుంది ఆలోచన చేయాలి, గమనించండి. అందుకే ప్రేమనులారా, రాత్రి కాల సమయంలో ప్రభును ఆరాధించేది
హృదయపూర్వకంగా ఉండాలి. ఆయన చేసిన గొప్పగా. అందుకే ఈ యొక్క సమయంలో మనం ప్రభుని ఆరాధించే విషయంలో ఖచ్చితంగా మనం ఉండాలి. ఈ దినం ఎప్పుడు ఎగరగొట్టకూడదు. ప్రభు కంటే మించింది లేదు. ఆయన గొప్పవాడు, ఆయన శ్రేష్ఠుడు, ఆయన గనుడు, ఆయన సర్వాధికారి, ఆయన సృష్టికర్త. అలాంటి దేవుణ్ణి ఆరాధించడానికి ఎంత అడగదు కదా. ఈ దినం ఎగరగొట్టకూడదు దయచేసి. రెండవది, ఆయన ఆరాధించే విషయంలో హృదయపూర్వకంగా ఉండాలి. ఇదే ఆరాధన. పాత నిబంధనలో ఉండే భక్తులకు యేసు ప్రభు యొక్క శరీరంలో ఆయన రొట్టెలో పాల్పంపులు పొందేది. యేసు ప్రభు రక్తం అని రక్తంలో పాల్పంపులు పొందే ఆ భాగ్యం లేదు, మనకు అనుగ్రహించబడింది. ఎంత ధన్యత, చాలా గొప్ప ధన్యత. కాబట్టి ప్రియమనులారా, ప్రభుని ఆరాధించేది ఎల్లవేళ్ళ ఉండాలని మనం చేస్తున్నాను. మళ్ళీ ఒకటి చూస్తాం సమయాన్ని బట్టి. ప్రియమనులారా, 2 నిమిషాలు ఉంది, త్వరలో ముగిస్తాను. నువ్వు ఒకటి చెప్పి ఏప్రిల్ 4వ అధ్యాయం 16వ వచనం. ఏప్రిల్ 4వ అధ్యాయం 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాం. యూదా మతస్థులు తప్పిపోతున్నారు. దేవుని పట్ల, ప్రభు పట్ల స్థిరంగా లేదు. వాళ్ళ హృదయం, వాళ్ళ మనసు, వాళ్ళ జీవితం అంత పారిపోయినట్టుంది. నిలకడగా లేదు, వంకరగా ఉంది, ఎండ్రగీతగా నడిచినట్టుగా ఉంది. ఎండ్రగీత సుట్టగా నడుస్తుంది, అట్లా నడుస్తున్నారు. దేవుడు అంటే భక్తి ఉంది కానీ వాళ్ళ జీవితంలో తప్పిపోయేది ఎక్కువ ఉంది. అదైతే మనం ప్రేమన్నారా, ఇక్కడ మనం చూసి పేరు పెట్టుకున్నాం కదా, ప్రభుకు ఏ సింహాసనం ఉన్నాయి. ఒకటి అయిపోయింది. ఒకటేది కఠిన సింహాసనం, రెండోది కృపా సింహాసనం. కృపా సింహాసనం ఉంది. అందుకే ధైర్యంగా మనము రావాలా. దుదుగనికి ఇదే మిక్కిలి అనుకూల సమయం, హరియర్కనికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రభు రాకడకు ఎతవనికి ఇది గొప్ప భాగ్యం. ఆయన కృపా సింహాసనం మీద ఉన్నాడు. ఏ పొరపాట్లు ఉండవు, ఏ తప్పులు ఉండవు, ఏ పరిస్థితులు ఉండవు, ఏ విషయంలో జారిపోతున్నావు. టీవీలో వచ్చేది, సెల్లులో వచ్చేది, సినిమా సీరియల్, కథలు, నాటకాలు, మోసం, వడి వ్యాపారం, అబద్ధం, ఈర్ష్య, పగ, కుట్ర, వేషధారణ, నటన, ఏ విషయంలో జారిపోతున్నావు. ఇది ఇప్పుడు కృపా సింహాసనం మీద ఉన్నాడు. దుద్దుగనికి నువ్వు ఆయన కృపా సింహాసనం ఉన్నాడు. నువ్వు ఒప్పుకుంటే సరే, ఖచ్చితం నువ్వు ఒప్పుకుంటే సరే. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం బట్టి మన పాపమును మనము ఒప్పుకున్నడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. క్షమించి మనం ఏం చేస్తాడు? సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను అని రాయబడేది. ఏది ఇది నమ్మనంలో కదా అనొచ్చు. ఇది నమ్ముకున్నలకే, నమ్మనంలో కాదు. ఎందుకంటే అక్కడ ఉంది కదా, మన అన్నాడు. ఎవరు చెప్తారా? యోహాను కూడా కలుపుకున్నాడు. మన అన్నాడు. కారణం ఏంటంటే ఈ శరీరంలో మనం ఉన్నాం కాబట్టి తప్పుతుంటాం. ఈ శరీరంలో మనం ఉన్నాం కాబట్టి జారిపోతున్నాం. కాబట్టి ఈ శరీరంలో మనం ఉన్నాం కాబట్టి మనం సరి ఇక ప్రభు కొలతలే లేకుండా ఉన్నాం కాబట్టి అందుకే ఆ శిష్యుడైన వారు కూడా కలుపుకున్నాడు. మన పాపములు అన్నాడు. మీ పాపములు అనలే,
శిష్యుడని యోహాను కూడా కలుపుతున్నాడు. మన పాపంలో మనం జారిపోతున్నాం. మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. మనం ఒప్పుకుంటే ఆయన సమస్త దుర్నీతి నుండి మనలో పవిత్రంగా చేస్తాడు, దుద్దుతాడు, సరి చేస్తాడు, స్థిరం చేస్తాడు, పవిత్రంగా చేస్తాడు, పరిశుద్ధంగా చేస్తాడు, నిర్దోషులుగా చేస్తాడు. ఒప్పుకుంటే ఆయన వచ్చినప్పుడు తన రాజ్యాన్ని తీసుకుపోతాడు. నిత్యమునికి, సదాకాలానికి, ఎల్లప్పుడూ నీకు, శాశ్వతమునికి. ఎంత మంచిది! అందుకే ఒప్పుకుంటావా? ఇంకా ఒప్పుకుండా జారిపోతాంటావా? ఎన్నిసార్లు చెప్పాను నీకు అని అన్నమాట. ఎప్పుడు జారిపోతావరా నువ్వు? ఎప్పుడు ఫెయిల్ నువ్వు? కష్టపడి పనిచేసి నేను చదివించంటే బుద్ధి ఉందిరా నీకు అని గదిస్తాను లేదా? ఎప్పుడు జారిపోతుంటే సరి చేసుకొని గదిస్తాడు. ఎప్పుడైనా సరిగా రాయిరా పరీక్ష అంటారు. అలాగనే ఇప్పుడు ఈ వాక్యం మనకు ఇప్పుడైనా మనము ఒప్పుకోవాలా, ఇప్పుడైనా మనము సరి చేసుకోనికి, ఇప్పుడైనా మనము పవిత్రంగా ఉండేకి, ఇప్పుడైనా మనము ప్రపంచంలో ఎత్తవడానికి. అది ముఖ్యం. మళ్ళీ ఎంతవరకు ఉంది? ఎంతవరకు ఉంది? కూర్చున్నప్పుడు మన ఇట్లా దొరుకునేట్టు అయిపోతుంది. అంటే ఇసబెట్టుకున్నట్టు. ఇసబెట్టుకుంటావా? నీ ఏంటి నమ్ముకున్నావు? యేసు ప్రభువును. ఆయన వచ్చినప్పుడు ఎంతమందికే కదా, పరదేశి దేవునికే కదా, పరలోకంలో నీకే కదా ఆయన నమ్ముకునేది. నువ్వు మోసపోతావా? కాలిపోయేదానికి చూసి, కరిగిపోయేదానికి చూసి, లైవ్ అయిపోయేదాన్ని చూసి, గతించిపోయేదాన్ని చూసి, ఈ శరీరము మట్టి పోయి ఆ తర్వాత పురుగులు పడతాయి, కుళ్ళు పడుతుంది, వాసన పడుతుంది. ఈ శరీరం మిగిలిన దాని వైపు చూసి మోసపోతావా? ఆలోచించి మోసపోతా. జాగ్రత్త పడు, జాగ్రత్త పడు. ఏదాంట్లో జారిపోతున్నావో నీకు తెలుసు. ఎలాంటి కాదా? చిన్నపిల్లలు కాదు కదా మీరు. చిన్నపిల్లలు అయితే వాళ్ళు అడిగారు, పెద్దోళ్ళు కదా ఏదైనా జారిపోతున్నావు. ఇప్పుడు టీవీలు చెల్లు వచ్చినాయి, ఆడేం చెప్పలే. జాగ్రత్తగా ఉండాలా. అబద్ధానికి లోబడదు. దాంట్లో అబద్ధం ఏది? సినిమా సీరియల్ కథ నేనా అబద్ధాలు కదా. కొట్టాడు, కొట్టినట్టు ఉంటుంది. ఏడ కొడతాడు? కొడతాడు, కొట్టినట్టు ఉంటుంది. ఏడ కొడతాడు? అంత అబద్ధాలే దాంట్లో. నేను ఒకప్పుడు అట్నే కదా, సినిమా అంటే పొలపిచ్చి నా దగ్గర ఈ చెల్లు ఉందిలే, కానీ నేను జాగ్రత్తగానే ఉంటా. సరే మొత్తానికి ప్రేమన వలన ఇప్పుడు ప్రభు ఇచ్చిన సమయం దుద్దుకనికి కృపాసింహాసనంలో ఉండాలి. సరే ఈ సమయంలో దేవుడు మనకి ఎన్ని తెలిసినాడు? లేక పాఠమైంది. ప్రభు ఏ సింహాసనంలో గలవాడు? 5 ఉన్నాయి, 2 చెప్పినా. ఒకటి ఏ సింహాసనం గలవాడు? అతివన సింహాసనం గలవాడు, ఆరాధించబడుతున్నాడు, మనం ఆరాధించాలి. రెండోది ఏ సింహాసనం గలవాడు? కృపా సింహాసనం గలవాడు. అందుకే మనం ధైర్యంగా వచ్చి మనము ఒప్పుకొని సరి చేసుకొని ఉన్నట్టయితే ప్రభు వచ్చినప్పుడు ఆయన మనం తీసుకొని పోతాడు. దేవుడు తన కొద్ది వాటిని తీసుకురాక. ఏమన్నా ఎక్కువైతే క్షమించాలి. దేవా, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం. ఈ లోకములో కలిగి ఉన్నదేదో సమస్తము మీ మూలములనే కలిగను. దయగల మా తండ్రి, మీకు స్తోత్రము. ప్రస్తుతము మీ ద్వాసని ద్వారా వినిపించిన మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, అవును తండ్రి, సింహాసనము మీద కూర్చున్నాం. మీ చుట్టూరు 24 పెద్దలు. వారు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక దివారాత్రములు ప్రార్థిస్తున్నారు. అవును తండ్రి, ఆ ప్రార్థనకు గడప కమ్ములు అదిరేను అని వ్రాయబడి ఉంది. పరలోకపు గడప కమ్ములు అదిరేను అని వ్రాయబడి ఉంది. దయగల మా తండ్రి, మీకు స్తోత్రము. అవునాయన, ఇంతవరకు మీ దాసుని ద్వారా అందించిన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, కృపా సింహాసనము. అవును తండ్రి, ఆ సింహాసనం గురించి ఈ మాటలు 2 సింహాసనాలను గురించి
నాయన అందించినందులకై మీకు వందనాలు. అవును తండ్రి, మా కొరకై మీరు చేసిన త్యాగమును బట్టి మానవుల విషయమై దయ కలిగి మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు మీరు వచ్చి ఈ లోకంలో మా కొరకు మీ రక్తాన్ని కార్చి మీ రక్తదారుల చేత మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేసి పరిశుద్ధులుగా మీ రాజ్య వాసులుగా చేసినందులకై మీకు వందనాలు. మీరు వచ్చినప్పుడు ఎత్తబడుటకు మీ కృప దయచేసినందులకై మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్య నామమున స్తోత్రములు చెల్లించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.